ఈ తేనెతో పాటు ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు ఈ అనుబంధం? అవును, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఒకటి ఫస్ట్ తేనెటీగలు అంటే మనకి పాలినేషన్, అవి లేకపోతే మనకి ఎన్ని రకాల పంటలు అంతరించిపోతాయి. మనం కళ్ళతో చూసి చెప్తున్నాం. ఎందుకంటే మనకి సన్ఫ్లవర్లో చూసినప్పుడు మనకి రైతులు ఇవి ఉంటేనే వాళ్ళకి దిగుబడి అనేది 11 నుంచి 12 క్వింటాల్స్ పర్ ఎకర్ వస్తుంది. అవి లేకపోతే 5 కూడా రావడం కష్టం అని ప్రతి ఒక్క రైతు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అంటే వాళ్ళు చెట్ల మీదనే నిన్న కనిపించింది ఇవాళ లేదు, అంటే తేనె కోసమో లేకపోతే అవి కుడతాయనో ఏదో విధంగా వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో ఇవి తేనెటి పెట్టిన అక్కడ పెట్టుకునే అవసరం అయిపోయింది. కొన్ని చూపిస్తారు అంటే మా బై ప్రోడక్ట్ సంబంధించి చాలా రేర్గా తయారు చేసేవి. సో అదే అంటే మనం ఈ పూల నుంచి అంటే కొబ్బరి తోటల్లో మనం తీసేది దీన్ని పుప్పొడి అంటాము. సో మనం హనీ ఒకటే అనుకుంటాము, హనీ కాకుండా పుప్పొడి. పుప్పొడి తినడం వల్ల ఇది వాటికి ఎట్లయితే ప్రోటీనో ఇవి మనకి కూడా ప్రోటీన్. దీంట్లో 28 విటమిన్స్ ఉంటాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావినాయిడ్స్, విటమిన్ సి, మనకి ఇది బ్లడ్ని క్లియర్ చేస్తుంది. వెయిట్ లాస్ చేసేటప్పుడు మనకి నీరసం రాకుండా ఉంటుంది. ఎనమిక్ని తీసేస్తుంది. కొంతమంది పిల్లలకి పెద్దవాళ్ళకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా మనం హనీ అండ్ ఇది రెండు తినడం వల్ల మనకి ఈ సమతుల్య ఆహారం అనేది వస్తుంది. అంటే ఇది ఒక 30 mg తీసుకున్న పర్ డే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. సో ఇది కొబ్బరి నుంచి తీసింది కాబట్టి తీయగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ వాళ్ళు ఆడావుగా తింటుంటారు. చాక్లెట్లు ఇవన్నీ తిని న్యూట్రిషియస్ ఫుడ్ చాలా తక్కువ తింటుంటారు. ప్రతి ఒక్క తల్లికి ఇంట్లో పిల్లలు మంచిగా పౌష్టిక ఆహారం తినట్లేదు అని మనం కొన్ని అంటే మన బయట ప్రోటీన్ పౌడర్స్ అనేవి తింటుంటాం. అందులో ఏముంటాయి మనకు తెలియదు. కానీ ఇది మాత్రం ఫ్లవర్ బేస్డ్, మనం కొబ్బరి తోటల నుంచి తీసింది పుప్పొడి, అలాగే మస్టర్డ్ నుంచి తీస్తాము, మల్టీ నుంచి తీస్తాము. సో ఇది ఒక బై ప్రోడక్ట్. సో అలాగే మనకి తేనె ఉంటుంది. అలాగే రాయల్ జెల్లీ, ఇప్పుడు రాయల్ జెల్లీ కూడా మేము తీస్తున్నాము. ఇప్పుడు ఒకప్పుడు క్లియోపాట్రా వాళ్ళు బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి, ఏజ్ తక్కువగా ఉండడానికి, సెల్స్ రీజ్యువనేట్ చేయడానికి అది రాజాహారము ఫార్మా కంపెనీస్ వాళ్ళు వాడతారు. మేము మా సోప్స్లో కూడా లిప్స్టిక్స్లో కూడా వాడుతుంటాము. అలాగే మనకి పుప్పొడి ఈ మూడే కాకుండా మైనం తోటి మేము ఇలా సబ్బులు, మనకి ఫుడ్లో ఎక్కువ రోజు నిలవ ఉండడానికి మైనంలోనే వాళ్ళు డిప్ చేసేవాళ్ళు. ఎక్కువ అంటే ట్రావెల్ చేసేటప్పుడు షిప్స్లో, ఇక ఇప్పుడంతా కెమికల్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఈ మైనంని తీసి సబ్బులు, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, అలాగే బీ వ్యాక్స్ ర్యాప్స్, అలాగే ఫర్నిచర్ పాలిష్లు, క్యాండిల్స్. ఎందుకంటే ఒకప్పుడు హోమం చేసేటప్పుడు ఈ మైనంతో ఆ వెలిగించడము, అవి అక్కడ పెట్టడము, ఆ వాసనతోటి ఆ ప్లేస్ని క్లెన్స్ చేసేవాళ్ళు. సో మన ఇంటికి వెళ్ళంగానే ఇలా ఈ వాసన పీల్చినప్పుడు కూడా మనకి లివర్కి మంచిది, అలాగే శ్వాసకోశలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగుతాయి. అది ఒక మంచి పీస్ఫుల్గా ఒక కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. సో ఈ మైనం కూడా ఒకటి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ బై ప్రోడక్ట్, మనం కుడితే భయపడతాము, చాలా కుడతాయనే భయం ఒకటి, కానీ కుట్టించుకోవడం కూడా ఒక థెరపీ. అవి కుట్టడం వల్ల 40 రకాల డిసీజెస్ హీల్ చేస్తున్నాయి. చనిపోయే వాళ్ళు ఈ ప్యారలైజ్ అయిపోయి కుర్చీలో కూర్చుని లెగలేని పరిస్థితి వాళ్ళు ఈ కుట్టడం వల్ల మళ్ళీ ఒక 2 monthsలో వాళ్ళు లేచి తిరగడం కూడా మొదలుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఎదురు చూసేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్కీమ్స్ ఉంటాయి, దాంతోపాటు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాల గురించి, ఈ 2 అంశాల గురించి. ఇప్పుడు అసలు చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి తేనెటీగల్ని ప్రోత్సహించడానికి, రైతులకి ఆదాయం డబల్ చేయడానికి, ఎంతోమంది యువతకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మేలు చేయాలని, ప్రకృతిలో ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలని. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే మీరు అన్ని ఆర్మ్ ఫోర్సెస్కి కూడా మ్యాండేటరీ చేశారు. ఇప్పుడు నేను సిఆర్పిఎఫ్కి, సిఐఎస్ఎఫ్కి, ఆర్ఐఎఫ్కి ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్స్ ఇచ్చున్నాను. వాళ్ళ విమెన్కి కూడా ఈ బై ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా త్రూ నేషనల్ బీ బోర్డ్ ఫండింగ్ చేస్తుంది, త్రూ నాబార్డ్, కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇస్తుంది. అలాగే మనకి ఇప్పుడు హార్టికల్చర్, అగ్రికల్చర్లో కూడా ఫ్రీగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇవి కేవీఐసిలో మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి 10 బాక్సులు ఇస్తారు. కానీ కాకపోతే కొంచెం సిస్టమ్ దానికి కరెక్ట్గా ట్రైనింగ్స్ ఇవ్వడము కొంచెం అక్కడ లోపాలు ఉన్నాయి. సో అవి కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని రియలైజ్ చేసి అక్కడ బీ ఎక్స్పర్ట్స్ లేరు. సో దీని ఇంపార్టెన్స్ తెలియదు. సో అట్లా ఒక్కొక్క దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం, ఒక బాక్స్లు ఇవ్వడం కూడా కొంచెం అటు ఇటు అవుతున్నాయి. సో అట్లా కాకుండా మనకి ఇంకా బీకేవీవే అంటాము, పీకేవీవే, న్యాచురల్ ఫార్మింగ్లో కూడా వీటిని కంపల్సరీగా ఒక బాక్స్ 2 బాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగా ఉంటున్నాయి, పూత నుంచి కాతకు రావట్లేదు. ఆ టైంలో మ్యాండేటరీగా ఈ బీ బాక్స్ని మనం పంట పొలాల్లో పెట్టుకోవడం వల్ల అవి నాట్ ఓన్లీ ఈ వీటిని పాలినేట్ చేయడం, అంటే మెయిన్ క్రాప్స్ని పాలినేట్ చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గడ్డి పూలు ఇవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ హార్టికల్చర్ ఇవన్నీ సీజనల్గా వస్తాయి. అవి లేనప్పుడు కూడా వాటికి ఆహారం దొరకాలి అంటే గడ్డి పూలు, గడ్డి మందు
మందు అనేది అవాయిడ్ చేసినప్పుడు మనకి మంచిగా వాటి నుంచి కూడా అవి తేనె సేకరించుకుంటాయి, వాటిని మల్టిప్లై కూడా అవుతుంటాయి.